అడుగుతున్నాను ఇవాళ ఉత్తరాంధ్రలో నువ్వు మీటింగ్ పెట్టో సంతోషం, రాజకీయాలకు ఎవడో పెడతాం, నువ్వు పెట్టో సంతోషం. ఈ 4.5 సంవత్సరాలు ఉత్తరాంధ్రలో ఏం పొడిచావు, ఏ అభివృద్ధి చేసావు చెప్పావా? కనీసం ఏం దోచుకున్నావో చెప్పావా? ఉత్తరాంధ్రలో మరి ఎందుకు పెట్టాడు మీటింగ్? ఎందుకే మీటింగ్ చెప్పాలి కదా. నువ్వు 3 నెలల ఎలక్షన్లు వస్తున్నాయి, ఉత్తరాంధ్రకి ఇచ్చేసాను, అది చేశాను, ఇచ్చేసాను చెప్పాలి కదా. ఏం చెప్పావు అక్కడైనా? మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పావు నువ్వు? అర్జునుడట, అర్జునుడు. నేను అభిమాని కాదు, అర్జునుడు అంటాడు. ఆజానుభావుడు, పుట్టినా కొడుకు అర్జునుడట. భస్మాసురుడు హస్తం ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి పారేశాడు. అర్జునుడు అట, అర్జునుడు. ఏంటి మాట్లాడండి, ఏం మాట్లాడతాడండి? ఉత్తరాంధ్ర నాయకులు కాదు కానీ ఇంపార్టెన్స్ ఇచ్చావా స్టేజ్ మీద? అంత సోది 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 చెప్పుకోవటం నేను గంటలు ఏం చెప్పు నువ్వు? ఉత్తరాంధ్రకి చేశాను, గతంలో ఎవరో చేయలేని పని నేను చేశాను చెప్పగలిగా నువ్వు? ఎందుకు నీకు ఓట్లు వేయాలా ఉత్తరాంధ్ర జనం? ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. విశాఖపట్నం భూమి దోచుకున్నందుకు కానీ నీకు ఓట్లు వేయాలా? బీచ్ రోడ్లోంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి భీమినిపట్నం వెళ్ళే వరకు ఏమన్నా గవర్నమెంట్ సైట్ ఇచ్చారా నీళ్ళు? తీస్తాం, 3 నెలలు పోతుంది, మొత్తం అన్నీ తీస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పడగొట్టడం నీకే కాదు, మాకు తెలుసు. మాకు సభ్యత సంస్కారంతో పరిపాలన చేసాం. నేను 4 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేశాను. నేను ఎప్పుడు పడగొట్టడం అది లేదు. ఇప్పుడు మాకు నేర్పో చూపిస్తాం 3 నెలల తర్వాత. పోతానంటే సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ మొన్న ఎవరో ఇంటర్వ్యూ ఇచ్చాడండి, గొప్పగా ఇచ్చాడు ఇంటర్వ్యూ. అది అంటాను, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నచ్చినా కొడుకు. రాజమహేంద్రవరం అని స్పష్టంగా చెప్పనని చూస్తాను. నచ్చినా కొడుకు, ఈ నచ్చినా కొడుకు ఏమో మనకు ముఖ్యమంత్రి. తెలుగు వాళ్ళు అంత సిగ్గుపడద్దండి. ఏం మాట్లాడతావే? మళ్ళీ ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడతాడు. ఏంటి ఇంగ్లీషు? ఎంత బాధకరం అండి. ఏం మాట్లాడతాడండి? సంతోషంగా వెళ్ళిపోతాడట. ఎక్కడ పోతావు? దోచుకుని డబ్బు పడి పోతా. ఎక్కడ పోతా? 3 నెలల తర్వాత వస్తాం మేము. లండన్లో దాగున్నా, అమెరికాలో దాగున్నా, జైల్లో ఉన్న తీసుకొచ్చి డబ్బు అంతా కూడా కక్కిస్తాను లేదు, వచ్చినే లేదు. ఎంత ఆస్తి పో. ఏమి ఉద్ధరించావో నీకు ఓట్లేదు సార్ జనం. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు. ఎంతమంది బీసీని చంపిస్తావు 3-4 సంవత్సరాలు? నాది లిస్ట్ ఉంది, కావాలని చూపిస్తాను. బీసీలకి ఎంత అన్యాయం చేసావు? ఎన్టీ రామారావు టైంలో 34% రిజర్వేషన్ లోకల్ పాలసీకి ఇస్తే 10% తగ్గించావు. ఆ తగ్గించిన వాళ్ళు ఎంత నష్టం జరిగింది సార్ బీసీలకి? 16,400 పోస్టులు పోయాయి, రాజకీయ పోస్టులు. అది అన్యాయం కదా? ఇప్పుడు నా బీసీలు అంటావు. అన్నా సిగ్గుండాలి కదా. అరే ఎస్సీలు అంటావు, నా ఎస్సీలు. ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు? ఆఖరికి నీ ఎమ్మెల్సీ, ఈస్ట్ గోదావరి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే అదే ఎస్సీని పక్కన పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం